హలో అండి, నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ శ్రీలక్ష్మి పూరి. మహారాష్ట్రలో కొలువై ఉన్న సప్తశృంగి అమ్మవారి శక్తిపీఠ ఆలయం గురించి చూద్దాము. చాలా అద్భుతమైన కట్టడంతో ఈ అమ్మవారి ఆలయం గురించి అని చెప్పి ట్రైన్ చూపిస్తున్నాను అని చూస్తున్నారా, అదే అండి. ఇక్కడ ఏ మాత్రం ఛాన్స్ ఉన్నా వీడియో లాస్ట్ వరకు దయచేసి చూడండి. అమ్మవారి చక్కటి అపురూపాన్ని మనం ఈ వీడియోలో చూడొచ్చు. ముందుగా అయితే షిరిడి సాయిబాబా వారి దర్శనం అయిపోయిన తర్వాత మేము అక్కడి నుంచి ప్లాన్ చేసుకున్నాము ఈ సప్తశృంగి అమ్మవారి ఆలయం వెళ్ళడానికి. షిరిడి నుంచే మనకి ప్రైవేట్ ట్రాన్స్పోర్ట్లు చాలా ట్రావెల్స్ అవైలబుల్లో ఉంటాయి. అలా కాకుండా బస్సులో కూడా వెళ్ళొచ్చు అని విన్నాను. బట్ ఆ ప్రాసెస్ కొంచెం తెలిసి ఉంటే తప్ప వెళ్ళలేము. సో రిస్క్ ఎందుకు అని చెప్పి ఒక ట్రావెలర్ని బుక్ చేసుకొని షిరిడి నుంచి సప్తశృంగికి అయితే బయలుదేరామండి. కలియుగ ప్రత్యక్ష దైవమైన ఆ శ్రీనివాసుని 7 కొండల్లో ఎలా నిలువై ఉన్నారో అమ్మవారు కూడా 7 కొండల్లో నిలువై ఉన్నారు. షిరిడి నుంచి 2 నుంచి 3 గంటల మధ్య ప్రయాణం అయితే జరుగుతుందండి ఈ టెంపుల్ విజిట్ చేయాలి అంటే. సో ఇక్కడ నుండి యాక్చువల్ జర్నీ అనేది స్టార్ట్ అవుతుంది. 7 కొండల పైకి కూడా ఇలా రూట్ అనేది ఉంది. చాలా వ్యూ అయితే చాలా అద్భుతంగా ఉందండి. కట్టడాలు కూడా ఇప్పుడే ప్రాపర్గా కన్స్ట్రక్షన్ అనేది రోడ్ అవుతుంది. సో చాలా వైడ్ రోడ్డు, దట్టు ఫుల్ ఘాటీ రోడ్ అండి. చాలా కేర్ఫుల్గా వెళ్ళాలి. బట్ మేము కింద నుండి పైకి వెళ్ళే దారి చూస్తుంటే చాలా భయపడిపోయాము. బట్ చాలా చాలా అద్భుతంగా అయితే రోడ్ కన్స్ట్రక్షన్ జరుగుతుంది. ఘాటీ రోడ్ మొత్తం ఇలా ఒక వాగు పొంగినట్టుగా మూలలు తిరుక్కుంటూ చాలా అద్భుతంగా టెంపుల్ వరకు అయితే మనం ఇక్కడికి టెంపుల్ ఉన్న హిల్ వరకు అయితే రీచ్ అవుతాము త్రూ వెహికల్. సో వెళ్ళిన తర్వాత లోపల మనకి ఇలా కాంప్లెక్స్, అలానే ఎంట్రీలోనే టికెట్స్ అనేవి అవైలబుల్ ఉన్నాయి. విఐపి టికెట్ పర్ హెడ్ 100 to 150 రూపీస్ ఉందండి. సో మనం ఆ టికెట్ తీసుకోవడం వల్ల యూజ్ ఏంటి అంటే టెంపుల్ పైన పెద్ద రష్ ఏమి ఉండదు. యాక్చువల్ రష్ అంతా ఎక్కడ ఉంటుందో కొంచెం వీడియో ముందుకెళ్ళాక మీకు క్లియర్గా అర్థమవుతుంది. టికెట్ తీసుకొని లోపలికి ఎంట్రీ అవ్వగానే ఇలా ఒక కాంప్లెక్స్ లాగా చాలా పెద్దగా ఉంది. అక్కడ ఫుడ్ స్టాల్స్, ఏమన్నా కొనుక్కోవాలి అంటే అలాంటి షాపింగ్ స్టాల్స్ అన్నీ ఉన్నాయి. ఈ కాంప్లెక్స్ నుంచి కొంచెం నడుచుకుంటూ ఒక 5 minutes ముందుకు వెళ్తే మనకి యాక్చువల్ అమ్మవారి టెంపుల్కి వెళ్ళే దారి ఉన్న పాయింట్ అనేది మనకి అరైవ్ అవుతుంది. ఇక్కడ మీరు చూస్తున్నట్లయితే మనకి టైం అంతా ఇక్కడేనండి ఎక్కువ స్పెండ్ అవుతుంది. అమ్మవారి దర్శనం కోసము మనము ఈ త్రూ ట్రైన్ ద్వారానే వెళ్తున్నారు మోస్ట్ ఆఫ్ ది. అక్కడ లిఫ్ట్ కూడా ఉంది, అలాగే ఈ రోప్వే ట్రైన్స్ కూడా ఉన్నాయి. ఈ జర్నీ నిజంగా ఒక అద్భుతమేనండి. జీవితంలో కంపల్సరీ ఒక్కసారైనా మీరు వెళ్ళాలి అంటే ట్రై చేయండి. మంచి అనుభవం ఉన్న ఈ ట్రైను మనం ఉన్న పాయింట్ నుంచి టెంపుల్ వరకు తీసుకెళ్తుంది. సో మనం ఒక 6 హిల్స్లో ఉన్నామంటే 6th హిల్ నుండి 7th హిల్ వరకు వెళ్ళడానికి ఈ త్రూ ట్రైన్లోనే మనం వెళ్ళాలండి. ట్రైన్కి 5 to 6 కంపార్ట్మెంట్స్ ఉన్నాయి. 2 ట్రైన్లు ఉన్నాయి. ఒకటి భక్తుల్ని అమ్మవారి టెంపుల్కి తీసుకెళ్ళడానికి, అండ్ దర్శనం అవ్వగానే అక్కడి నుంచి టెంపుల్ బయటికి కిందకి రావాలంటే మరొక ట్రైన్. 2 ట్రైన్స్ ఉన్నాయి. సో ట్రైన్ టికెట్ అంతా మనం సపరేట్గా బయట ఉంది కదా, అక్కడే తీసుకోవాలి. ట్రైన్ టోకెన్స్ ఇస్తున్నారు అక్కడ. సో ఇదండి ఇక్కడ సేమ్ యాజ్ ఇట్ ఈజ్ మనకి బయట ట్రైన్ ఎలా ఉంటుందో నాకు తెలిసి కొంచెం మెట్రో ట్రైన్ లుక్ లాగా అనిపించింది. బట్ ఇది కనిపెట్టడం నిజంగా గ్రేట్. మనం కింద రోడ్ నుంచి పైన అమ్మవారి టెంపుల్ వరకు వెళ్ళడానికి ఘాట్ రోడ్లో వెళ్తాము. అక్కడ నుంచి కూడా అమ్మవారి టెంపుల్ పైన కొండ పైన మధ్య భాగంలో అయితే కొలువై ఉన్నారు అమ్మవారు. ఈ ట్రైన్ జర్నీ కానీ పైన అమ్మవారి ఆలయం అయితే నిజంగా ఎక్స్ట్రాడినరీ అండి. చాలా చక్కటి టెంపుల్. నాకు వ్యూ కొంచెము అమ్మవారి టెంపుల్ దగ్గరికి వెళ్తుండగా చూస్తే ఒక పద్మము లాగా అనిపించింది. గుడి అంతా కూడా పద్మము విచ్చుకుంటే ఎంత బాగుంటుందో అంత బాగుంది. సో పైకి వెళ్ళిన తర్వాత ఇది దర్శనానికి వెళ్ళే లైన్ అండి. ఇక్కడ నార్మల్ ఫ్రీ టికెట్కి దర్శనము, టికెట్ తీసుకున్న దర్శనము సేమ్ ఉంది. బట్ క్యూ లైన్లో వెళ్ళకుండా కొంచెం ఈజీగా వెళ్ళేసి అమ్మవారిని కొద్దిగా దగ్గర నుండి చూసే అవకాశం ఉంటుంది. చూడండి అద్భుతంగా ఉన్నారండి అమ్మవారు. నిలువెత్తు నిదర్శనంగా అమ్మవారు ఆరెంజ్ కలర్లో చాలా అద్భుతంగా దర్శనం ఇచ్చారు. ఒక్కసారి నాకు అలా చూడగానే గూస్ బాంబ్స్ వచ్చేసాయండి అమ్మవారిని. సో దర్శనం అయిపోయి కొంచెం బయటకు వచ్చి ఇలాగ అక్కడున్న వ్యూ అంతా చూసాము. సప్తశృంగి ఆ కొండల పైనే ఇలా నివాసం ఉన్నారు.
అది విలేజో లేదంటే అమ్మవారి గుడి కోసము అలా డెవలప్ అయిందో నాకు తెలీదు కానీ చాలా అద్భుతంగా ఉంది. మనము ఇలా చేతులు పైకి లేపితే మనకి ఆకాశం అందుద్దా అన్నంత అద్భుతంగా ఉంది కట్టడాలు. సో, అక్కడ మంకీస్ అయితే చాలా ఉన్నాయి. మనకి పైన దర్శనంకి వెళ్ళడానికి స్టెప్స్‌కి అటు ఇటు ఫెన్షనింగ్ చేసుంది. కానీ అయినా కూడా కొంచెం గ్యాప్స్ ఉంటాయి గదా! మంకీస్ అయితే చాలా ఉన్నాయి. అది అడవిలో ఉందండి టెంపులు. ప్రతీదీ అమ్మవారి కృపలాగే అనిపిచ్చింది. ఆమెనే అన్నీ దగ్గరుండి చేయించుకున్నారా అన్నట్టు అనిపిచ్చింది. నిజంగా టెంపుల్ కట్టడం ఒక అద్భుతమైతే, టెంపుల్ దగ్గరికి వెళ్ళడానికి ఆ రోడ్డు ఘాట్ రోడ్డు వేయడం ఏంటి, అక్కడి నుంచి మనకి దర్శనంకి వెళ్ళడానికి ఆ ట్రైన్ ఏంటి, కొండ పైన కొండ మధ్యలో గాల్లో ట్రైన్ అండి. నిజంగా అద్భుతము. థ్రిల్లింగ్‌గా అనిపిచ్చింది. కొంచెం భయం గూడా మీరెప్పుడైనా షిరిడి సాయిబాబా వారి దర్శనంకెళ్ళినప్పుడు మీరు ఒకసారి ప్లాన్ చేసుకొని ట్రై చేయండి. వెళ్తే బావుంది. నాకైతే చక్కటి అనుభవాలు అమ్మవారి టెంపుల్‌కి వెళ్ళడం అనుకున్నప్పటి నుంచి దర్శనమై బయటకొచ్చే వరకు ఏ ఆటంకము లేదు. చిన్న చిన్న పిల్లలు, చాలా చిన్న పిల్లలు అలాగే పెద్దవాళ్ళు ఉంటే దయచేసి మీరు అన్ని సదుపాయాలు మీకు మంచిగా అనిపిస్తేనే వెళ్ళండి. ఎందుకంటే కొంచెం క్రౌడ్‌గా ఉంది. అలానే కొంచెం భయపడినట్టు అనిపిస్తుంది. బట్ ఏముండదు. అమ్మ దయ అంతా పీస్‌ఫుల్‌గానే ఉంది. సో, ఇక్కడ మేము దర్శనం అయిపోయి బయటకొచ్చాక వ్యూ చూడండి అద్భుతంగా ఉంది.